మంచి చేదుగా ఉంటుంది, చెడు తీయగా ఉంటుంది. అలాగని చెప్పి చెడుని నెత్తిన పెట్టుకుంటే ఆ పైన నాశనం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులోనైనా సరే బాగుండాలి అంటే ఇప్పటికైనా ధర్మం పట్లన ధర్మంగా ఆలోచించుకోవడం నేర్చుకోకపోతే అత్యంత ప్రమాదకరం. మంచిని మంచిగా, చెడుని చెడుగా ఆలోచించాలా, చెడుని సమర్థించడాన్ని తప్పుబట్టాలా, మంచిని ప్రోత్సహించకపోవడాన్ని కూడా తప్పుబట్టాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడుని తప్పుబట్టాలి. ఎవడు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా, అది అధికారపక్షమైన ప్రతిపక్షమైన, లేదు అంటే భవిష్యత్తు గూండాలమయమవుతుంది, భవిష్యత్తు అరాచక శక్తులమయమవుతుంది. ఇవాళ ప్రస్తుతం ఆంధ్రాకి పట్టిన శాపం ఏంటంటే, ఆంధ్రాలో పుట్టామని చెప్పుకుంటూ తెలంగాణలో బ్రతికేస్తున్నటువంటి కుటుంబాలు నడుపుతున్నటువంటి మీడియా, వాళ్ళకెవ్వరికి ఆంధ్ర పట్ల చిత్తశుద్ధి ఉంది అని నేనైతే అనుకోను. రాజకీయ చిత్తశుద్ధి ఉంది, రాజకీయ అవసరాలు ఉన్నాయి. మీడియా ఆంధ్రాని ఆ రోజు నుండి ఈ రోజు వరకు దగా చేస్తూనే ఉంది. ఆ రోజున ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని రాసి అక్కడ కూర్చున్న మీడియా తమ ఉనికి చూసుకుంది, ఆంధ్రాని దొంగల్ని చేసింది, మనల్ని ఇక్కడ ప్రోత్సహించకుండా లేదా మనకి ఉద్యమం చేయనీయకుండా అడ్డుపడింది, జరిగిన ఉద్యమాల్ని తొక్కి పడేసింది. దాంతో స్వల్పమైనటువంటి రియాక్షన్ మాత్రమే రావాల్సి వచ్చింది. ఆ రోజున అధర్మపూరితమైనటువంటి వార్తల కారణంగా ఆంధ్ర అణచివేయబడింది, ఎలాంటి హక్కులు లేనటువంటి రాష్ట్రం కింద ఆవిర్భావమైంది. అయినా మనం ఆ మీడియాలనే నమ్మాం. ఆ మీడియాలు మనల్కి మోసం చేసిన ఎలక్షన్స్ ఏది రాష్ట్ర విభజనప్పుడు. తర్వాత చూసుకుంటుంటే రాజకీయ పార్టీలకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీడియాలు నడుపుతున్నారు. చివరికి తమకు నచ్చిన నాయకుడు చేసే ప్రతి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. తమకు నచ్చని నాయకుల మీద విషపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అరెస్టులు ఎందుకు చెయ్యరని బెదిరిస్తున్నారు. చట్ట ప్రకారం ఇదే పనిష్మెంట్ అన్నా, ఏ పెనాల్టీలో అన్నా లేదు తీసుకెళ్ళి మీరు బొక్కలో దోయాల్సింది, తప్పుడు కేసులు పెట్టడానికి సమర్థిస్తున్నారు. ఇదే జరిగితే ఏమవుతుంది? ఇవాళ కోట్లకి కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆస్తులున్న రాజకీయ నాయకుడు, ఒక బిల్డరో ఒక కాంట్రాక్టరో, వీళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారు? జైలుకి వెళ్ళి కూర్చోవడానికి సిద్ధపడతారా? లేదు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాలను వదిలేసేసి పక్క రాష్ట్రంలో కూర్చోవాలి. లేదంటే కనుక అరాచక శక్తుల్ని పెంచి పోషించి ప్రోత్సహించాలి. నెక్స్ట్ స్టేజ్లో ఎవరు వస్తారు? అప్పుడు జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధపడే నాయకులు వస్తారు. జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధపడే నాయకుడు అంటే ఏంటి? రౌడీజాలు చేసే నాయకుడు, ఫ్యాక్షనిజాలు చేసే నాయకులు వస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఒక బీహార్ అవుతుంది, ఒక బెంగాల్ అవుతుంది. ఆ తర్వాతన నీతి గురించి మాట్లాడడానికే ఉండదు, న్యాయం గురించి మాట్లాడడానికే ఉండదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న మూర్ఖులతో రాష్ట్ర నాశనం అవుతుంది. చదువుకుని ఎదురుగుండా కనబడుతున్న తప్పుని తప్పు అని మాట్లాడలేకపోతున్నాం, అలాగే ఒప్పుని ఒప్పు అని చెప్పలేకపోతున్నాం. ఎవరి కోసమో మొహమాట పడుతున్నాం, లేదంటే ఎవరి కోసమో మనం తప్పుని ఒప్పు అంటున్నాం, ఒప్పుని తప్పు అంటున్నాం. తుది ఫలితం ఏంటయ్యా అంటే, ఇప్పటికే ఈవెన్ ఒక ప్రాంతం ప్రస్తుతం అటవీ ప్రాంతం, విశాఖ ఏజెన్సీ అటవీ ప్రాంతం గంజాయి స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. శేషాచలం ప్రాంతం ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ తాబేదారులుగానే పనిచేస్తున్నారు. ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ప్రభావం చూపెట్టడం ప్రారంభించారు. అట్లాగా అంటే క్రమక్రమంగా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. రాబోయేటటువంటి రోజులు విక్రమార్కుడు సినిమాల్లో పోలీసులు అద్భుతమైనటువంటి పోర్షన్లు వేసేది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ నిజ జీవితంలో అట్లాంటి పోలీసు అధికారులు ఎంకరేజ్ చేయట్లా. ఒకనాడు అద్భుతమైన పోలీసింగ్ నుంచి ఇవాళ రోజున బానిసత్వపు పోలీసింగ్కి వచ్చాం. ఒకనాడు అద్భుతమైనటువంటి అధికార యంత్రాంగం నుంచి ఇవాళ బానిసత్వపు అధికార యంత్రాంగానికి వచ్చాం. లంచాలు తీసుకోవడం తప్పు లేదని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నాం. లంచాలు లేదే ఎక్కడా పనులు జరగట్లేదు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన దశకి తీసుకెళ్తుంటే వాస్తవిక చర్చ చేయడానికి మీడియాకి టైం లేదు. ఎంతసేపటికి ఆ రాజకీయ పార్టీని ఎత్తున పెట్టుకోవాలి, ఈ రాజకీయ పార్టీని తీసుకెళ్లాలని కార్యకర్తలాగా ప్రవర్తించే జర్నలిజం, కార్యకర్తలాగా ప్రవర్తించే మీడియా పాపం కలిసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసే దిశగా తీసుకువెళ్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన దశకి తీసుకెళ్తున్నారు.